ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ అయిన కొండ సురేఖ పైన సోషల్ మీడియా అవమానకరంగా వీడియోస్ పెట్టడం పైన రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంక రాఘవరెడ్డి మరియు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో మణికంఠ పోలీస్ స్టేషన్ లో ఐటీ యాక్ట్ కింద కేసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మహిళలు అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు, దాంతో పాటు సోషల్ మీడియా అనుచిత వీడియోలు ట్రోల్ చేయడం జరుగుతుంది. దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్, గంగుల శ్రీనివాసరెడ్డి, విజయ్, శంకర్ లింగం, స్వామి, రఘు, అర్జున్, యాదవ్ రెడ్డి, వినయ్, శ్రీకాంత్, నాగరాజ్, రవి, గణేష్ యాదవ్, రజనీ యాదవ్, బషీర్, సంతోష్, మానుపాడు రాజు, భాస్కర్, సంప్రియ, దాస్కోటి కుమార్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి మీడియా ముఖం ద్వారా ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుండా సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ కూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుచిత వాక్యాలు చేసుకుంది, గతంలో మా గౌరవనీయులు సీతక్క గారు ఈరోజు సురేఖ మీద కూడా అనుచిత వాక్యాలను పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ సీడ్ చైర్మన్ జంగారావు వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్ లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్ పంపిణీ షాదీ ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు, మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ